మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో చాలా అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. అందరూ విని తప్పకుండా అందరికీ షేర్ చేద్దాం. సాహెబ్, ఢిల్లీ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేదు. దయచేసి అవార్డును పోస్టు ద్వారా పంపించండి. ఇవి పద్మశ్రీ అవార్డు గ్రహీత హల్దర్ నాగ్ మాటలు. 3 జతల బట్టలు, ఒక తెగిన రబ్బర చెప్పుల జత, ఒక అంచులేని కళ్ళజోడు మరియు 732 రూపాయల డిపాజిట్ కలిగిన హల్దర్ నాగ్. అతని పేరు ముందు శ్రీ అనే పదం ఎప్పుడూ చేర్చబడలేదు. ఈరోజు పద్మశ్రీ ప్రకటించారు. ఇది ఒడిశాకు చెందిన హల్దర్ నాగ్. అతను సంబల్పురి భాష మాట్లాడుతాడు. ఒక ప్రసిద్ధ కవి. ప్రత్యేకత ఏమిటంటే అతను ఇప్పటి వరకు రాసిన అన్ని కవితలు మరియు 20 నవలలు అన్నీ కంఠతా వచ్చు. ఇప్పుడు ఆయన రచనల సంకలనం హల్దార్ గ్రంథావళి 2 సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాల్లో భాగంగా చేయబడుతుంది. అలాంటి వ్యక్తికి గౌరవప్రదమైన నివాళి భారత్ పద్మశ్రీ ఎంపిక బృందానికి గౌరవం. చాలా అద్భుతమైన విషయం. అలాగే మన భారతదేశంలో ఎంతమందో ఈ పద్మశ్రీకి, పద్మభూషణులకు, పద్మ అవార్డులకు అర్హులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసి మనకందరికీ పరిచయం చేయడం మన భరతమాత చేసుకున్న గొప్ప అదృష్టంగా, ఈ భారత పౌరులుగా మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఇటువంటి కథ అందరికీ తెలియాలండి. ఇది కథ కాదు, వాస్తవం. ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా 10 మందికి చెప్పాలి, పిల్లలకు కూడా తెలియచేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక షార్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.